బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండదు బాబా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. బాబా ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం, కల్తీ మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పటికంటే మధ్య ఇప్పుడు బాగుందండి. రేట్లు కూడా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే అది ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్మేవారు. అది ఆ చెట్లు తాగి చాలా మంది బాధపడ్డారు. అలా కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు, డబ్బులు ఇస్తేనే మధ్య ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా, ఫోన్పే ఇవన్నీ చేసుకోవచ్చు. అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు. అది కల్తీ మద్యం తయారై చాలా మంది తాగి చనిపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి. నిజమేనంటారు? నిజం అంటే ఆరోగ్యం ఏ బ్రాండ్లో తెలియదు. ఎప్పుడు కూడా మేము మాకు 40 వయసు, కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్లు పేరు రావట్లేదు. అలాంటి బ్రాండ్లు వచ్చాయి. మరి ఏం చెప్తామంటే ఏం చెప్పలేము. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. అంటే అంత మేరకే బెస్టే. ప్రభుత్వం మద్యం కంటే ఇప్పుడు మధ్య చాలా బాగుంది కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది ఎట్లా ఉంది పేదోళ్ళకి? పేదోళ్ళకి పర్వాలేదండి. ఆ మాత్రం కడుపు నిండిందంటే చాలా బాగుంది. మాది పెట్టుబడి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు తల్లికి ఒక 3 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఆస్తులు తీసుకున్నారు, కానీ తండ్రికి తల్లికి పెట్టే రకాలు లేవు ఈ రోజుల్లో. అలాంటి తెలుగులో పెడుతున్నారు, పెడతారు కూడాను. అవి చేసి పనులు చాలా బాగున్నాయి. అయితే పరిపాలన బాగుంది. పరిపాలన సూపర్గా ఉందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సత్యామలంగా ఉంది. అంటే ఇబ్బంది లేదు, ప్రజలకి ఇబ్బంది లేదు. ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు. మనకి ఏది సంక్షేమం వస్తుందనేది అడగలేదు, కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి. రోడ్లు కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక అమరావతి కానీ, ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ ఆలోచన. సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర్ బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర్ కూడా నాణ్యమైన నిక్కర్ ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్నపైన నాకు అనవసరం, షాప్కి వెళ్తే నాకు అనుకూల బ్రాండ్ దొరుకుతుంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవి ఏమి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్కి అన్ని లాభాలు పక్కగా. ఎందుకంటే ఎన్నాళ్ళ డైరెక్ట్ క్యాషే, ఓన్లీ క్యాష్. ఒక కార్డు కానీ, ఒక ఫోన్పేలు కానీ, అసలు బయోమెట్రిక్ ఏదీ లేదు. అన్ని నిక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతం రేట్లు పెంచుకొని డబ్బు కట్టలు కట్టారు. ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదండి. ఇప్పుడు ఎలా కాదండి, మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగా. ప్రజలు సామాన్య మానవుడికి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆరోగ్యాన్ని మంచిది కొనుక్కోవాలన్నా కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు పరిపాలన? మునుపటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి. నేను నా వరకు చెప్తున్నాను. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నాను. ఇది ఎట్లా? అన్నా క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి. అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టచ్చు, సరస్వతి దండం పెట్టచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో చూసారు మీరు, గత పరిపాలన మార్పు ఏమైనా కనపడ్డది అంటారా? మార్పు 95% ఆల్రెడీ మార్పు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది, ప్రతిదీ గవర్నమెంట్ సిస్టంలో జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది అంటారు? అఫ్కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం, ఇది బెల్ట్ షాపులు అవన్నీ. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం, అవన్నీ కొద్దిగా షాపుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేది కాదు సార్, మనీ ఇస్తేనే క్యాష్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చింది, ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది. ఫోన్పేల వలన, దీనివల్ల, గూగుల్ పేల వల్ల అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. 10 రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఫోన్పేలో అయిపోతుంది కాబట్టి సో ఈజీ మెథడ్. మరి అప్పుడు కొంచెం జనం ఎక్కువ. ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం, అక్కడ కాపలా కాయడం, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం, ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం, ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్. అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా, ఈజీగా ఉంటుంది. సార్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 4 సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్టు చాలా పెండింగ్ ఉంటుంది సార్. జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం సార్. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు?
ఫుల్ ఫ్లెడ్జెడ్గా నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. బాగుందండి, సూపర్. నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉందా? నమ్మకం అయితే ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంటారు? అతను ప్రజలు చూస్తున్నాం, అతని పరిపాలన కోసం ప్రజలు చూస్తున్నా, పర్లేదు. అతను చాలా కష్టపడుతున్నారు పంట విషయంలో కూడా. కేంద్రం నుండి వెళ్ళి వచ్చిన నిధులను కూడా సేకరించి చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రణాళిక మటుకు చాలా గట్టిగా అవుతుంది.